టీడీపీ మొత్తం ఇప్పుడు సోషల్ మీడియా మీదే ఫోకస్ పెట్టింది. చంద్రబాబు నాయుడు గారి గురి కంప్లీట్‌గా సోషల్ మీడియా మీద ఉంది. అది ఫేస్‌బుక్ కానివ్వండి, ట్విట్టర్ గానివ్వండి, అదే ఎక్స్ లేదంటే ఇన్‌స్టాగ్రామ్ గానివ్వండి, టెలిగ్రామ్ గాని ఇలా ఒకటని గాదు. మొత్తం యూట్యూబ్ గానివ్వండి, మొత్తం అన్ని సోషల్ మీడియా వేదికల్లో మొత్తం అందరూ ఉండాలి. తెలుగుదేశం పార్టీ నాయకుల దగ్గర నుంచి, మంత్రుల దగ్గర నుంచి, ఎమ్మెల్యేల దగ్గర నుంచి, కార్యకర్తల దగ్గర నుంచి అందరూ కూడా ఉండాలి. ప్రభుత్వం చేసే ప్రతి పని గూడా ఖచ్చితంగా ప్రజలకు చేరువ చేయాలంటే సోషల్ మీడియా. అలాగని చెప్పి మెయిన్ స్ట్రీమ్ మీడియా వదిలేయమని చెప్పలేదు అక్కడ. దాంతో పాటు దీనికి ప్రాధాన్యత ఇవ్వండి అని చెప్పారట. దీనివల్ల ప్రజలకి మరింత చేరువవుతాం. ప్రజలకి మరింత దగ్గరవుతాం. సోషల్ మీడియాలో ప్రతి నియోజకవర్గం ఇప్పుడు ఆల్రెడీ ప్రతి నియోజకవర్గ ఎమ్మెల్యే కూడా ఒక సోషల్ మీడియా ఉంది. వాళ్ళు మెయింటైన్ చేస్తున్నారు పర్సనల్‌గా. ఒక యూట్యూబ్ అనో, ఫేస్‌బుక్ అనో, ఇన్‌స్టా అనో ఇవన్నీ మెయింటైన్ చేస్తున్నారు వాళ్ళు. ఒక టీమ్‌ని పెట్టుకొని చేస్తున్నారు. వైసీపీలో జరుగుతుందా లేదని చెప్పలేం. మొన్నటి వరకు జరిగింది. ఇప్పుడు వీళ్ళ డామినేషన్ పెరిగింది కాబట్టి వాళ్ళు జరగట్లేనట్టుగా కనిపిస్తోంది. అలాగని చెప్పి వీళ్ళ సోషల్ మీడియా మీద గురిపెట్టినట్టు వైసీపీ పెట్టట్లేదు. ఎందుకంటే సోషల్ మీడియా మీద గురిపెట్టాలంటే అక్కడ ప్రతి పోస్టు లేదంటే ప్రమోషన్ అన్ని దానికి డబ్బులు ఖర్చు పెట్టాలి. అక్కడ పార్టీలో ఖర్చు పెట్టే వాళ్ళు ఎవరు లేరు. దాంతో సోషల్ మీడియాని కాస్తంత లైట్ తీసుకున్నారు వాళ్ళు కూడా. తెలుగుదేశం పార్టీ మాత్రం లైట్ తీసుకోలేదు. లేటెస్ట్‌గా తీసుకున్న చాలా దగ్గరగా తీసుకుంది. తెలుగుదేశం పార్టీ ఇప్పుడు సోషల్ మీడియాకి చాలా ప్రాధాన్యత ఇస్తుంది. చాలా కీలకమని అయితే భావిస్తోంది. ఇది ఇప్పుడు వైసీపీకి రేపొద్దున్న ఇదే దెబ్బ అవుతదా? తెలుగుదేశం పార్టీకి ఇదే కలిసొస్తదా? చూడాలి.